ఓవైపు టెక్నాలజీతో ప్రతి ఒక్కటి యాంత్రికంగా మారుతోంది. మనిషి రాకెట్తో విశ్వాన్ని చుట్టి వస్తున్నాడు. ఇక కంప్యూటర్ పరిజ్ఞానంతో ప్రతి సృష్టిని కూడా సృష్టిస్తున్నాడు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న గిరిజన పాలెలో మాత్రం మూఢాచారాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట రోజు తారసపడుతూనే ఉన్నాయి. వర్షాల కోసం ఎన్నో వింత ఆచారాలకు గిరిజనులు ఆద్యం పోస్తున్నారు. ఇలాంటి వింత ఆచారాలు పాటిస్తున్న ఏజెన్సీ గ్రామంపై స్పెషల్ రిపోర్ట్. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు మండలం పరిధికి చెందిన కొత్తూరు గ్రామం. ఈ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు, ఇక కొండపై పురాతనమైన శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన దేవాలయం. ఇంత సుందరమైన ప్రదేశంలో ఎన్నో మూఢనమ్మకాలు, అంతేనా మరెన్నో పెచ్చిమీరిపోతున్న ఆచారాలు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా జిల్లాలో వర్షాలు లేక రైతులు వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. కానీ కొద్ది రోజులుగా అక్కడ వర్షం ముఖం చాటేసింది. దీంతో ఏసిన నారు ఎండిపోతోంది. నీరు లేక దుక్కుటు అడుగంటిపోయి బీడు భూముల్లా మారిపోతున్నాయి. గ్రామంలోని పుట్టపైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం కలదు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మేము శ్రావణ మాసంలో ఇక్కడ ఆలయం పైకి వచ్చి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వరదపాశం అనే కార్యక్రమం కూడా చేస్తాం. అంటే స్వామివారికి నైవేద్యాలు సమర్పించి ఆ నైవేద్యాన్ని బండలపైన పోసి దాన్ని నాలుకతోనే నాకడం వల్ల ఇక్కడ వర్షాలు అనేటివి కురవడం జరుగుతుంది. ఇది మా గ్రామంలో గత 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం. ఇక్కడ కంపల్సరీ అదే ఆనవాయితీ ప్రకారంగా ఈ రోజు కూడా ఇక్కడ మేము వరదపాశం అనే కార్యక్రమం పోయడం జరిగింది. అయితే ఈ క్రమంలో వర్షాలు పడాలంటే ప్రజలు ఎన్నో ఆచారాలను గుర్తు చేసుకుని మరీ ఆచరిస్తున్నారు. ఆ వింత ఆచారాల్లోంచి వచ్చిందే ఈ కొత్త ఆచారం. శ్రావణ మాసంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి బియ్యం, బెల్లం సేకరిస్తారు. ఆ బియ్యం, బెల్లంతో పాయసం వండి దేవుని గుట్ట అని పిలువబడే ఓ ఎత్తైన కొండపైకి నడిచి వెళ్తారు. ఇది ఓ 3 కిలోమీటర్ల మేర ఉంటుంది. అక్కడికి వెళ్లాక బెల్లం పాయసం వండి దానిని ఆ దేవుని గుట్టపై ఉన్న ఆలయ సమీపంలోని బండరాళ్లపై పోసి దేవుడిని ధ్యానిస్తూ యువకులు ఆ బండరాయిపై ఉన్న పాయసాన్ని నాకడం మొదలు పెడతారు. అయితే ఈ వింతైన ఆచారం పాటిస్తే వర్షాలు కురుస్తాయని అక్కడి ప్రజల గట్టి నమ్మకం. వర్షాలు పడాలంటే అధునాతన పద్ధతిలో మేఘమదనం చేస్తున్న ఈ రోజుల్లో పల్లెల్లో మాత్రం వర్షాలు పడాలంటే పూజలు చేసి పాయసం వండి ఎన్నో ఆచారాలను పాటిస్తున్నారు. ఏదేమైనా ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢాచారాలను నమ్ముతున్న ప్రజలు తమ విశ్వాసాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.